హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. మా మరిదికి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చాడు హైదరాబాద్లో. మేమైతే వాళ్ళని ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే తీసుకెళ్ళాము. అది రమణేశ్వరం గోల్డెన్ శివ టెంపుల్. ఈ టెంపుల్ అయితే నాగిరెడ్డిపల్లిలో ఉంది. ఇది ఒక చిన్న విలేజ్ అనమాట. ఈ ఊరైతే స్వర్ణగిరికి యాదాద్రికి మధ్యలో ఉంటదన్నమాట. ఎవరైనా స్వర్ణగిరికి అలాగే యాదాద్రికి ప్లాన్ చేసిన వాళ్ళు దీనికి కూడా ప్లాన్ చేస్తే చాలా వర్త్ అనిపిస్తుంది. ఈ టెంపుల్లోకి ప్రవేశానికి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. అలాగే పార్కింగ్ ఫీజు కూడా ఉంది 50 రూపీస్. మొదట్లో మనకు అనిపిస్తుంది ఏంటి ఇంత మనీ చార్జ్ చేస్తున్నారని, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది మెయింటెనెన్స్కి ఈ మాత్రం ఖర్చు ఉంటుంది అని. కానీ మీరు ఎటు చూసినా ఏ వైపు చూసినా శివలింగం అనేది దర్శనం ఇస్తూనే ఉంటుంది మనకి. ఇప్పుడైతే మీరు చూస్తుంది గోల్డెన్ శివలింగం. ఈ గోల్డెన్ శివలింగం 3 అడుగులు. ఇక్కడ మనమిచ్చే పాలు నీళ్ళతోటి ఇక్కడ అభిషేకాలు, నిత్య అభిషేకాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇక మనమైతే గోల్డెన్ శివాని దర్శనం చేసుకున్నాక మహాశక్తి అవతారాలకైతే వెళ్ళిపోతాం. అమ్మవారి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క స్వరూపం చూస్తుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, ఎంత హాయినిస్తుందో మాటల్లో చెప్పలేమన్నమాట. మీరు కూడా చూడండి ఎంత హాయిగా ఉందో. మనకి తెలియని అవతారాలు, మనకి తెలియని నేమ్స్ ఎన్నో ఉన్నాయి అమ్మవారికి. ఈ ప్లేస్కి అయితే మనం పర్టికులర్గా టైం కేటాయించి అయితే వెళ్ళాలి. 1 అవర్లో 2 అవర్స్లో అయిపోద్ది అనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అయ్యే వస్తామని. మీరు కనుక ప్లాన్ చేస్తే ఒక ఫుల్ డే ఆర్ కాకపోతే కనీసం ఒక హాఫ్ డే మీరు కేటాయించుకోండి. అక్కడ భక్తులు ఉండడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మినిమల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు లంచ్ అయితే మరింత ప్రశాంతంగా చేయొచ్చు. నేనైతే ఒకటి మిస్ చేశాను, అంటే చూశాను కాకపోతే క్లిప్ అనేది మిస్ చేశాను అనమాట. అక్కడైతే చాలా పెద్ద గోశాల అయితే ఉంది. అక్కడ ఉండే ఆవులకి మనం ఫుడ్ కూడా ఆఫర్ చేయొచ్చు అనమాట. మీరు కనుక వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే ఈ సీజన్ అనేది బెస్ట్ సీజన్. ఎందుకంటే సమ్మర్లో అయితే ఖచ్చితంగా అల్లాడిపోతాం, చూడలేరు. ఇక్కడైతే మనకి ఎలక్ట్రికల్ వాహనాల ఫెసిలిటీ కూడా ఉంది. నడవలేమనుకునే వాళ్ళు, మనకుండే టైంలో మొత్తం కవర్ చేయలేము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వాహనం ఫెసిలిటీ అయితే తీసుకోండి, చాలా బాగుంది. ఇంకా ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయాన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు స్థాపించారు. ఇది 2015లో స్థాపించారట. ఇక్కడ ప్రధానమైన ప్రత్యేకత ఏమిటంటే 1000కి పైగా మనము శివలింగాల దర్శనాలు చేసుకోవచ్చు వివిధ రూపాలలో. అలాగే శ్రీచక్ర, ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీచక్రాలని. ఇక్కడ ఏ లింగాలకి ఏ అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా మనకి చక్కగా ఉన్నాయి. అక్కడ ఉండే ప్రదేశాలలో చాలా చక్కగా వివరించున్నారు. మీరు కనుక వెళ్తే టైం తీసుకొని మరి చూడండి. 1000కి పైగా శివలింగాలు ఉంటే ఆ 1000 రకాల పేర్లు ఉన్నాయి. నేనైతే స్టన్ అయిపోయాను. 1000 లింగములు ఈక్వల్ టు సహస్రములు, అంటే వీటిని సహస్ర శివలింగ ప్రతిష్ట అని పిలుస్తారు. ఒక్క శివలింగాలు మాత్రమే కాదు, ఇక్కడ అనేక దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ ప్రదేశంలో మీరు ఎటు చూసినా, ఏ వైపు చూసినా కానీ మీకు శివ దర్శనమే అవుతుంటుంది, శివలింగాల దర్శనమే అవుతుంటుంది. మీరు వద్దన్నా కావాలన్నా కూడా మీరు తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మీరు చూస్తుందైతే ధూపం వేసేదన్నమాట, ధుని. అక్కడ మనకి నవధాన్యాలు ఒక చిప్పలో ఇస్తారు, మనం అక్కడ వేసి దండం పెట్టుకొని కూడా రావచ్చు. అంతేకాకుండా ఇంకా నిర్మాణమే జరుగుతుందన్నమాట. చాలా ప్లేసెస్లో ఇంకా గుళ్ళు కడుతున్నారు. మోస్ట్లీ మనల్ని అంటే తాకనివ్వట్లేదు, దూరం నుంచి ఇలా చూసుకోవాల్సిందే. చూడండి, ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క అద్భుతంలా కనిపిస్తుంది కదా. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాగా చెక్కే వాళ్ళకి, ఇలా తయారు చేసే వాళ్ళకి. ఇలాంటి ప్లేసెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం మన ఇండియాలో ఉండడం మన అదృష్టం. ఈ ప్లేస్లో నేనైతే మోస్ట్లీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ సిద్ధగురు అనే ఆయన ఎక్కువగా నమ్మేది శివుణ్ణి, శక్తిని, అలాగే షిరిడి సాయిబాబాని, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కూడా. అడుగడుగున ఆయన ఇంట్రెస్ట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది.
గైస్ మీరు గనక యాదాద్రి ఆర్ స్వర్ణగిరి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నాగిరెడ్డిపల్లిని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. చాలా వర్త్. ఇంత దూరం వీడియో చూసిన మీకందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు గనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.